అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో తాజా ఈపీఎస్ 95 కనీస పెన్షన్ పెంపు, డిఎన్ఎస్ అలవెన్స్ అమలు కోసం తక్షణ చర్య సంబంధించిన ముఖ్యమైన అప్డేట్లు మరియు ప్రతి ఈపీఎస్ 95 పెన్షనర్ కోసం ఒక ముఖ్యమైన వార్తను మేము పంచుకుంటాము. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మేము టాపిక్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతు ఇవ్వవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 95 యొక్క జాతీయ ఆందోళన కమిటీ ఎన్ఎస్ఈ సభ్యులు మళ్లీ సమావేశమై ఈపీఎస్ 95 సభ్యుల కోసం నెలకు కనీస నెలవారీ పెన్షన్ 7,500 రూపాయలు, డిఎన్ఎస్ అలవెన్స్తో పాటు వారి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ను త్వరగా అమలు చేయాలని ఒత్తిడి చేశారు. ఎన్ఎస్ఈ యొక్క మైసూరు సదస్సులో మైసూరు, మాండ్య, చామరాజనగర్, కొడగు మొదలైన జిల్లాల నుండి వచ్చిన ఈపీఎస్ సభ్యులు ఉన్నారు. సదస్సుకు 1,000 మందికి పైగా సభ్యులు హాజరయ్యారు మరియు ఈపీఎస్ 95 ఎన్ఎస్ఈ జాతీయ అధ్యక్షుడు అశోక్ రౌత్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు మరియు డిమాండ్లు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరియు కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన సంబంధిత అధికారులతో ఇటీవల జరిగిన సమావేశాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో ఇటీవల సమావేశం నిర్వహించి హామీ ఇవ్వడంతో వచ్చే నెలలో ఢిల్లీలో తలపెట్టిన సమ్మెను వాయిదా వేసినట్లు న్యాక్ మైసూరు డివిజన్ వైస్ ప్రెసిడెంట్ హచ్చప్ప తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 78 లక్షల మంది ఈపీఎస్ పింఛన్దారులు 30 నుంచి 35 ఏళ్లకు పైగా సర్వీస్ చేసిన తర్వాత న్యాయమైన పెన్షన్ లభించడం లేదని తెలిపారు. అందువల్ల సభ్యులకు 7,500 రూపాయలు ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్ మరియు ఆరోగ్య ప్రయోజనాల కోసం డిమాండ్ సమర్థించబడింది. ఇతర డిమాండ్లలో పింఛనుదారు మరణిస్తే నామినీకి పూర్తి పెన్షన్ అందించాలి. ప్రస్తుతం పింఛన్ మొత్తం పింఛనుదారు చనిపోవడంతో సగానికి సగం తగ్గిపోతుందని హచ్చప్ప తెలిపారు. ఈపీఎస్ పెన్షనర్లకు ప్రయోజనాలను ఎలా పొందాలనే దానిపై సమాచారాన్ని అందించే ప్రయత్నం కూడా ఈ సమావేశం. హచ్చప్ప మాట్లాడుతూ సర్వీసుల నుంచి పదవీ విరమణ చేసిన ఈపీఎస్ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే విధానం తెలియని వేలాది మంది ఉన్నారన్నారు. సదస్సులో ఈపీఎస్ సభ్యులు 30 నుండి 35 సంవత్సరాల కంటే ఎక్కువ సేవలను అందించినప్పటికీ వారిలో ఎక్కువ మంది 1,000 రూపాయలు పరిధిలో పెన్షన్ను తీసుకుంటారని మరియు వివిధ రాష్ట్రాల్లో దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారని వక్తలు విచారం వ్యక్తం చేశారు. ఆకాశాన్నంటుతున్న ధరలు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో అధిక పెన్షన్ డిమాండ్ నిజమైనదని, దీనిని ప్రభుత్వం అంగీకరించాలని ఈపీఎస్ 95 ఎన్ఎస్ఈ ఆఫీస్ బేరర్లు అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అధిక పెన్షన్ పొందేందుకు ఒక విండో ఉన్నప్పటికీ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటమే కాకుండా ఎంత ఎక్కువాధిక పెన్షన్ విడుదల చేయబడుతుందనే దానిపై స్పష్టత లేదని శ్రీ హచ్చప్ప అన్నారు. అధిక పెన్షన్ను ఎంచుకున్నవారు వ్యయప్రయోజనాల విశ్లేషణను రూపొందించారు. ఇది వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఎన్ఎస్ఈ ప్రతి ఒక్కరికీ అధిక కనీస పెన్షన్ రూ. 7,500 మరియు డిఎన్ఎస్ అలవెన్స్ని కోరింది. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే దిగువ వ్యాఖ్యలలో మీ ఆలోచనలను పంచుకోండి. దయచేసి మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.